నమస్కారం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ కొట్టాలనుకుంటున్నారా? కానీ అదంతా ఈజీ కాదనుకుంటున్నారా? అయితే ఈ అవకాశం మీకోసమే. అసలు పరీక్ష లేదు, అనుభవం కూడా అవసరం లేదు. అవును, మీరు విన్నది నిజమే. అలాంటి ఒక అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మనం మాట్లాడుకోబోయేది మామూలు బ్యాంకు గురించి కాదండోయ్. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ గురించి. ఆలోచించండి, ఇంత పెద్ద ప్రతిష్టాత్మకమైన సంస్థలో కెరియర్ మొదలుపెట్టడం అంటే అదిరిపోతుంది కదా. ఇక ఈ జాబ్స్లో అస్సలు సిసలైన హైలైట్ ఏంతో తెలుసా? దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు. అవును, మీరు విన్నది కరెక్టే. ఒక్క ఎగ్జామ్ కూడా రాయకుండానే ఉద్యోగం పొందే ఒక గోల్డెన్ ఛాన్స్ ఇది. అంతేనా అనుకుంటున్నారా? ఇంకా ఉంది. దీనికి ఎలాంటి ముందస్తు అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అంటే ఏంటి? ఇప్పుడిప్పుడే డిగ్రీ పూర్తి చేసుకున్న ఫ్రెషర్స్ కూడా నేరుగా అప్లై చేసేయొచ్చు. కెరియర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్లకు ఇంతకంటే మంచి న్యూస్ ఉంటుందా చెప్పండి. సరే, జీతం సంగతి ఏంటి అని ఆలోచిస్తున్నారా? సంవత్సరానికి ఏకంగా 6 లక్షల రూపాయలు, అంటే నెలకి 50,000 రూపాయలకు పైగా సంపాదించొచ్చు. కెరీర్ స్టార్టింగ్లో ఇది చాలా చాలా మంచి ప్యాకేజ్ కదండీ. చూశారుగా, పరీక్ష లేదు, అనుభవం అక్కర్లేదు, జీతం కూడా సూపర్. అందుకే దీన్ని మనం ఒక సువర్ణావకాశం అని అంటున్నాం. సరే, ఇక ఆలస్యం చేయకుండా ఈ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ నోటిఫికేషన్ పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇంతకీ పోస్ట్ పేరేంటంటే కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్. ఇది స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ కేటగిరీ కింద వస్తుందన్నమాట. ఇది ఒక కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. ఇక పని విషయానికొస్తే మెయిన్గా రిలేషన్షిప్ మేనేజర్లకు అసిస్ట్ చేయాలి. అలాగే బ్యాంకుకుండే వెల్త్ క్లయింట్స్ అంటే ముఖ్యమైన కస్టమర్లకు సర్వీస్ అందించాలి. మొత్తం ఎన్ని పోస్టులున్నాయో తెలుసా? అక్షరాల 284. ఇది చాలా మంచి నంబర్. కాబట్టి కాస్త కష్టపడితే సెలెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువే ఉంటాయి. సరే, ఉద్యోగ వివరాలు, జీతం గురించి చూద్దాం. అసలు ఈ జాబ్లో ఏం చెయ్యాలి, పోస్టింగ్ ఎక్కడిస్తారు, కాంట్రాక్ట్ కండిషన్స్ ఏంటి లాంటి విషయాలు ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఇందులో ఒక సూపర్ విషయం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్లోనే పోస్టింగ్ ఇస్తారట. అంటే మన సొంత రాష్ట్రంలోనే జాబ్ చేసుకోవచ్చు. ఇక కాంట్రాక్ట్ పీరియడ్ 5 ఏళ్లు ఉంటుంది. మన పర్ఫార్మెన్స్ బాగుంటే దాన్ని పొడిగించే ఛాన్స్ కూడా ఉంది. ఇక మెయిన్ టాస్క్ వచ్చేసి రిలేషన్షిప్ మేనేజర్లకు హెల్ప్ చేయడమే. అప్పుడప్పుడు క్లయింట్ల కోసం ఫీల్డ్ వర్క్ కూడా చేయాల్సుంటుంది. అయితే దాని గురించి టెన్షన్ పడక్కర్లేదు. సెలెక్ట్ అయ్యాక వాళ్లే ట్రైనింగ్ ఇస్తారు. మరి ఇంత మంచి ఉద్యోగానికి అప్లై చెయ్యాలంటే ఎలాంటి అర్హతలుండాలి, ఆ క్వాలిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. వయసు విషయానికొస్తే మే 1, 2025 నాటికి అభ్యర్థుల వయసు మినిమం 20, మాక్సిమం 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే రిజర్వేషన్స్ ఉన్నాయి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, SC/ST అభ్యర్థులకు 5 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇది చాలామందికి హెల్ప్ అవుతుంది. ఇక చదువు విషయానికొస్తే ఏ డిగ్రీ చేసినా పర్లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడొక మ్యాండేటరీ కండిషన్ ఉంది. అదేంటంటే ఖచ్చితంగా ఒక 2 వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మరి మన ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అలాగే లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు బాగా మాట్లాడటం, రాయడం వచ్చి ఉండాలి. ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్కి వచ్చాం, సెలక్షన్ ప్రాసెస్. ఇది ఎలా ఉంటుందో తెలుసా? మనం అనుకున్న దానికంటే చాలా చాలా సింపుల్గా ఉంటుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్లో పెద్ద కన్ఫ్యూజన్ ఏమీ లేదు, చాలా సింపుల్. ఫస్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చెయ్యాలి. తరువాత వచ్చిన అప్లికేషన్స్ అన్నిటినీ చూసి వాళ్లు కొంతమందిని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఫైనల్గా ఆ షార్ట్ లిస్ట్ అయిన వాళ్లకి 100 మార్కులకు ఒకే ఒక పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో మన పర్ఫార్మెన్స్ బట్టే ఫైనల్ సెలక్షన్ ఉంటుందన్నమాట. అంటే చూసారా, జస్ట్ ఒకే ఒక ఇంటర్వ్యూతో ఈ జాబ్ మన సొంతం చేసుకోవచ్చు. ఓకే, అన్నీ బావున్నాయి. మరి అప్లై చేయడం ఎలా? ఆ అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్, ఈడబ్ల్యూఎస్ ఇంకా ఓబీసీ కేటగిరీల వాళ్లు 750 రూపాయలు చెల్లించాలి. అయితే SC, ST ఇంకా దివ్యాంగులకు మాత్రం ఎలాంటి ఫీజూ లేదు, వాళ్లు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి, అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జనవరి 5. సమయం పెద్దగా లేదు, కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు అస్సలు లేట్ చేయకుండా వెంటనే అప్లై చేసేయండి. సరే, ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. చాలా ఈజీ. ముందుగా SBI కెరియర్స్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి.
అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ అన్నీ జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఇక్కడొక ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఫ్రెషర్ అయితే ఎక్స్పీరియన్స్ అనే సెక్షన్లో నో అని సెలెక్ట్ చేయండి. అన్నీ ఫిల్ చేశాక ఫైనల్గా లాస్ట్ డేట్ లోపు అప్లికేషన్ను సబ్మిట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూశారు కదా, పరీక్ష లేదు, అనుభవం అవసరం లేదు, అది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి టాప్ ఆర్గనైజేషన్లో జాబ్. ఇది ఖచ్చితంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మరి ఇలాంటి అవకాశం మన భవిష్యత్తును మార్చగలదా? ఒక్కసారి ఆలోచించండి. అర్హత ఉంటే మాత్రం అస్సలు ఆలస్యం చెయ్యకండి.